రెండో భాగముగా మనము పరిశుద్ధమైన బలను సమీపించక మునుపు ఒక వాక్య భాగం చదువుకొని మనం ఆత్మీయంగా ఎలా ఉన్నామో మరి పరీక్ష చేసుకుంటూ ప్రభు వాక్యాన్ని బట్టి యోచించుకొని మనము బలలో పాలు పొందుదాం ప్రియులారా. దానికి ముందుగా భక్తుడైన యోహాను రాసిన పత్రిక అనగా మొదటి యోహాను కాదు, రెండవ యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక 2వ వచనం అందరం కలిసి చదువుదాం. యోహాను రాసిన యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం అందరము కలిసి చదువుదాం. అందరు తీసారా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అలాగే మరొక భాగముగా 1 కొరింథీ పత్రిక, 1 Corinthians chapter 11, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరూ కలిసి చదువుదామండి. 28, 1 కొరింథీ 11:28, పేజీ నంబరు 153. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగ. జీవముగల దేవుడు మరి చదవబడిన యొక్క లేఖన భాగములు దీవించి చేరువచ్చిన మనకు ప్రయోజనకరముగా ఈ సన్నిధి లేక ఈ బల్ల మరి పరిచర్య మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థనలో ఆయన వైపు చూద్దాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకాయ మా యొక్క ఆత్మ వర్ధిల్లేదాని కొరకాయ మీ యాక కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకాన్ని పంపించి మా పాపాల నిమిత్తము ఆయనను ప్రభు బలియాగముగా చేసి మా నోట స్తుతియాగముంచి మీరు తిరిగి రాబోచున్నటువంటి ఆ కుమారుని యొక్క రాక కొరకాయ సిద్ధపరచడానికి సంఘము, సహవాసము, వాక్యము, హెచ్చరిక, పరీక్ష, పరిశోధనలు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఈ యొక్క సాయంకాల వేళలో బలలో పాలు పొందక మునుపు నీ వాక్యము చేత మేము బలపడినట్లుగా చదవబడిన లేఖన భాగాలు దీవించమని, ఆత్మతో అభిషేకించి నీ దాసుని మరుగుపరచమని, కేవలం నీకే మహిమ కలిగినట్లుగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వినయపూర్వకముగా వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రియులారా, మనము బల్ల పరిచర్య అనేది ఎందుకు అని అంటే చెప్పండి, ఎందుకు? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని అనుసరించి ఆత్మ వర్ధిల్లటానికి. ఆత్మ అనేది వర్ధిల్లాలా లేక రక్షింపబడినాడు ఎలా ఉన్నామో అలాగే ఉండాలా? ఎవరైనా మీ పిల్లలు స్కూల్లో వేసినప్పుడు ఎల్కేజీ, యూకేజీ, దానికి ముందు నర్సరీ, తర్వాత ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా ఎదగాలనుకుంటారా? లేకపోతే ఏ తరగతిలో ఉంటే మనిషి ఎదుగుతూ ఉంటాడు కానీ క్లాస్ అదే ఉంటే ఇష్టమా? ఏమండి? అందుకని కొంతమందిని అంటారు కదా, మనిషి ఎదిగాడు కానీ వీడికి బుర్ర ఎదగలేదంటారు. అంటే మనిషి ఎదగటం ఎదుగుతాం కానీ ఆత్మీయంగా వర్ధిల్లుట అనేది లేకపోతే మన వలన దేవునికి ప్రయోజనం లేదు, మనకి ప్రయోజనం లేదు. మనం పొందిన రక్షణకు లేక దేవుడు మరి మనలో ఉన్న ఆత్మ రక్షించిన ఉద్దేశము సఫలం కాదు. కనుక ఈ సమయంలో భక్తుడైన యోహాను తన 3వ పత్రికలో తాను గాయునకు శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. చూసారా, గాయు ఎవరంట? చూడండి, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయు. ఈ పెద్దయినటువంటి యోహాను గారంట. చూడండి, ఆయన ఎట్లా ప్రేమిస్తున్నాడు గాయుని? సత్యమును బట్టి ప్రేమించే ప్రియుడు. ఎందుకొరకు అంటే అబద్ధాలు ఆడేవాళ్ళని ప్రేమించగలం మనం? అబద్ధాలు ఆడేవాళ్ళని చూస్తే చాలా బాధకరంగా ఉంటుంది కదండి. అయితే సత్యం చెప్పేవాళ్ళని చూస్తే మనకెంతో సంతోషంగా ఉంటుంది. వారితో ఇంకో కొన్ని విషయాలు పంచుకోవాలంటే మనం చాలా ఇష్టపడతాం. కనుక ఇక్కడ గాయు అనేటువంటి శిష్యుడి కుమారుడు, ఆత్మీయ కుమారుడు యోహానికి ఎలా ఉన్నాడంట? ఎంతో ప్రియుడుగా ఉన్నాడు. బైబిల్లో నీవు బహుప్రియుడు అనే మాట దేవదూత ఎవరితో అన్నారు? దానియేలుతో అన్నారు కదా. దానియేలు గ్రంథంలో మనం చదివినప్పుడు దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని అని అంటాడు. కాబట్టి ఆ రీతిగా మరి మనం కూడా దేవునికి ఎలా ఉండాలి? ప్రియులుగా ఉండాలి. అంటే ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా
అందుకొరకు 2 కొరింథీ 5వ అధ్యాయము లో రాయబడిన భాగం, ఒక భాగం ఏంటంటే 7-8 వచనాల్లో, మనము దేహమందున్నాను, దేహమును విడిచినాను, ఆయనకి ఇష్టలమంట. చాలాసార్లు మనుషులకి ఇష్టంగా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తాం మనం. అండ్ మనుషులకు ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? లోకంలో ధనాన్ని ఖర్చు పెట్టాలి కదా. ధనం ఖర్చు పెట్టకపోతే ఎవరికి ఇష్టం ఉంటుందా? ధనం ఎవరు ఖర్చు పెడితే వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు. అంటే లోకానికి ఇష్టలుగా కాదు కానీ మనం ఉండవలసింది దేవునికి ఇష్టలుగా ఉండాలి. అలాగే ఆత్మీయలో వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. ఎందుకనంటే రక్షింపబడిన మనము ఈ బలపరిచర్య అనేది ఎందుకనంటే ఇది చాలా సంఘాల్లో ఉండదు. ఈ లోకంలో ఎన్నో కొన్ని వందల వేల డినామినేషన్లు ఉన్నాయి, కానీ ప్రతి వారము ఈ యొక్క బల్ల అనేది ఉండదు. అంటే యేసు ప్రభు మన కొరకు చనిపోయారు, ఆయన సమాజపడి తిరిగి లేచి పరమునకు వెళ్ళారు, తిరిగి రాబోచున్నారు అనే మరణ భూస్థా పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకునే పరిచర్య కేవలము ఈ హెబ్రోను సహవాసంలోనే ఉంటుంది. భక్త సింగ్ గారు దేవుని ద్వారా ఆ దర్శనాన్ని పొంది మరి ఇక్కడ అపోస్తుల కార్యాల్లో కానీ లేక కొరింథీ పత్రికలో కానీ ఉన్న వాక్య ఆధారాలు బట్టి ఆయన పొందిన దర్శనంలో ప్రతి ఆదివారం మనం బల కలిగి ఉండటం మంచిది అని ఆ ప్రారంభంలోనంట ఆ పలవరపు కొండల మీద ఈ దర్శనం పొందినప్పుడు రాత్రంతా ఉపవాస ప్రార్థనలో ఉండి పెద్దలు ఉదయకాలము ఏం చేశారంటే అప్పటికప్పుడే ఉన్న ఆ కొట్లో నాన్ రోట్ ఒకటి తీసుకొచ్చి అక్కడ చిన్న స్టూల్ ఉందంట, ఆ స్టూల్ మీద స్టూల్ కూడా లేదు ఆ రోజుల్లో, ఎందుకంటే ఇతర కొండల మీద ముళ్ళ కంపలు రాళ్ళు రప్పలున్న కొండల మీద దర్శనం ఇచ్చాడు దేవుడు. ఆయనకి ఇచ్చినప్పుడు అక్కడ గుడపరవమన్నారంట. ఆ గుడపరవగానే దాని మీద ఒక రొట్టె ముక్క ఎవరో పెట్టారంట. అప్పట్లో బన్ను నాన్ రొట్టె ఉంటుంది కదా అది. అలాగే ఒక గ్లాస్ నీళ్లలో అప్పుడు నిమ్మకాయ నీళ్ళు పెంచితే అదే ద్రాక్షారసం. అంటే స్టార్టింగ్ అనమాట బల్ల పరిచర్యకు ప్రారంభంలో భక్త సింగ్ గారికి మరి ప్రారంభించిన విధానం అది. అలాగైన పరిచర్య మరి ఈనాడు మనము యేసుక్రీస్తు శరీరముగా యొక్క రొట్టెను ఆయన రక్తమునకు సాదృశ్యంగా ద్రాక్షారసమును మనం ఈనాడు తీసుకొని మన ఆత్మ వర్ధిల్లటానికి ఎంతో మరి మనం ప్రయాసపడుతూ ఉన్నాం. నిజంగా మన ఎవరు అయితే మన ఇక్కడ ఒక్క 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఎవరు వర్ధిల్లుతారు? ఏమండి? మరి ఎవరు పడతారు వర్ధిల్లుతారా? సాధారణంగా సామెతలో వ్రాయబడింది ఏమనంటే యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని వ్రాయబడింది కదా. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అనే మాట రాయబడింది. కాబట్టి మన జీవితంలో యథార్థత అనేది లేకపోతే మనం ఏమాత్రం వర్ధిల్లలేం. కనుక ఇక్కడ మరి ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంట అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాం. అంటే ఇక్కడ యోహాను గారి ప్రార్థన ఏంటంటే విశ్వాసి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా రోమా 8:26లో ఆయన మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ప్రార్థన చేస్తా ఉన్నాడు మూలుగులుడుతా కదా. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నట్లు వ్రాయబడింది. ఈనాటికి కూడా మన కొరకు మనుషులు ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా మన పక్షంగా ప్రార్థించే యోధుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మదేవుడు ఉన్నాడు మనలో. ఆత్మదేవుడు మనకేం చేస్తున్నాడు? మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తున్నాడంట. నిజమేనండి. అసలు మనుషులు ఎలకాలం సహాయం చేస్తారా మనకి? చెప్పండి మీరే. మన నోరు ఎవరినైతే పొగిడిందో ఏదో ఒక రోజున వారి గురించి బాధపడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి మన జీవితాల్లో. అంటే మనుషుల సహాయం వ్యర్థము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది కదా. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించుదాం. అందుకొరకే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాడు. కాబట్టి నాడు మనం వర్ధిల్లటానికి ఎలా ఉండాలి? ఒక 5 విషయాల మీద నేను మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. సామెతలు 2:7 ఎవరైనా చదవండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మన ఆత్మీయ జీవితంలో ఏముండాలంటండి? మొదటిగా యథార్థత. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజే. అందుకొరకే కీర్తన 84:11లో కూడా ఒక మాట ఉంది. ఏమని? కీర్తన 84:11లో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. నీవు నేను యథార్థత కలుగుంటే మన జీవితంలో ఈ రోజు కాదు రేపైనా వర్ధిల్లుతాం. అందుకొరకే యోబు గ్రంథంలో కూడా యోబు భక్తుడు ఒక మాట అంటాడు. చూడండి ఏమనంటాడంటే, మరి యోబు గ్రంథం 8వ అధ్యాయము
8వ అధ్యాయము 6-7 వచనాలు. 8, 6, 7. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి నొందుతావు. పిల్లల ప్రారంభంలో కొంచెం ఉండొచ్చు, ప్రారంభంలో ఏదో తక్కువగా ఉండొచ్చు, ప్రారంభంలో ఏదైనా అంతే. ఇప్పుడు క్యాజువల్ లేబర్గా జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుంది శాలరీ? అంటే క్లాస్ 4గా జాయిన్ అయితే ఎంత ఉంటుంది శాలరీ? చాలా కొంచెం. దాంతో అన్ని సర్దుకోవాలి. రోజులేమో అలా లేవు, అవసరాలు అలా లేవు, మరి ఏం చేయాలి? కాబట్టి పిల్లరా, ప్రభు మీద మనం ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా మనకు వచ్చినటువంటి ఆ చిన్న ఆదాయాన్ని ప్రార్థించి దాన్ని మనం విభజించి దాన్ని దేనికి ఎలా వాడాలని దేవుణ్ణి అడిగి ఖర్చు పెట్టినట్లయితే అదేమవుతుంది? ఆశీర్వాదకరంగా. అందుకొరకే మరి నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనమునుట కంటే యెహోవాని భయభక్తులతో కూడా కొంచెం ఉండినా శ్రేష్టం అంట, కొంచెం ఉండినా. కాబట్టి మొదటిగా యథార్థవంతులు వర్ధిల్లుతారని ఇక్కడ సామెత గ్రంథకర్త అయిన సొలొమోను వ్రాస్తా ఉన్నాడు. యుక్త మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెం. అనగా యుక్త మార్గం అంటే ద రైట్ వే, అనగా సరి అయిన మార్గంలో మనం నడిచినప్పుడు తప్పకుండా దేవుడే మనకు సహాయకుడుగా ఉంటాడనేది ఇది. మరి మొదటిగా యథార్థవంతులు వర్ధిల్లుతారు. రెండవది చూద్దాం. ఇదే సామెత గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 11:10. ఆయన అమ్మ సామెతలు 11:12. 11:10. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. మనం ఏడిపించేవాడు లేక గ్రామస్తుల్ని ఏడిపించేవాడు, ఒక వీధికే ఆటంకం ఉన్నవాడు ఒకవేళ పొరపాటు చనిపోయాడు అనుకోండి, ఏమంటారు వీధిలో వాళ్ళు? అమ్మయ్య పేడ వదిలిందిరా, లేకపోతే అయ్య బాబు ఎంత బాధ పెట్టాడురా, ఎంత. ఇలాగూ పూర్వకాలమైన ఎంతో మంది గురించి మనం కొన్ని వార్తలు విన్నాం, తప్పదు వార్తలు విన్నాం. అంటే ఏ మనిషి చావాలని మనం కోరట్లేదు, ఎవరి చావు కూడా లాభమని మనం అనుకోవట్లేదు. కానీ ప్రియులారా, గత కాలమున జరిగినటువంటి కార్యాలు, క్రియలు, లోక సంబంధమైన వాటిలో మరి మనుషులను ఏడించి పీడించి లంచగొండులుగా ఉండి అన్యాయముగా జీవించి అక్రమముగా నడిచి పోయిన వారు ఇక్కడ అదే రాశాడు. ఏమని? భక్తిహీనులు నశించినప్పుడు ఏమవుద్దంట? ఉత్సాహధ్వని. అందుకొరకే చూడండి, లోకస్తులు ఎవరు చనిపోయినా కానీ ఏముంటాయి చెప్పండి, మనకు ఎలా తెలుస్తుంది? బ్యాండ్ మేళం, శబ్దాలు, టపాకాయలు, టపటప వేసేస్తారు. మా ఊర్లో అన్నిటికీ వేసేస్తుంటారు. అది ఏంటో అర్థం కాదు. అది బర్త్డేనా లేక అది డెత్ డేనా లేకపోతే అది అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పుట్టినరోజా లేకపోతే ఎవరిదో పుట్టినరోజా అంటే ఏదో సినిమా యాక్టర్ పుట్టినరోజా అంట. ఒకసారి పెద్ద పెద్ద తారాజువులు వేస్తే వచ్చి మా కారు దగ్గర పడినాయి. ఎంత భయం, ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు, ఏ మనిషి మీద పడితే ఎంత భయం. అనగా అయితే దేవుని బిడ్డలంగా ఎవరు మరి వర్ధిల్లగలరంటే రెండవదిగా నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ప్రభు బిడ్డలంగా మనము ఒక పట్టణమునకు లేక ఒక ప్రాంతమునకు మనం ఎలా ఉండాలంటే సంతోషకరంగా ఉండటానికి ప్రభు మనలను నీతిమంతులుగా చేశాడు. కాబట్టి మొదటిగా యథార్థవంతులు వర్ధిల్లుతారు, రెండవది నీతిమంతులుగా ఉన్నటువంటి వారు వర్ధిల్లుతారు. నీతి అనేది ఎప్పుడు అవినీతి కాదు. లోకంలో కొంచెం కాలం ఒకవేళ కళ్ళు మూయొచ్చు, కానీ మన కళ్ళు మూపించగలరేమో కానీ జనులు నీతి అనే దానికి ఎప్పుడు స్థానం ఉంటుంది. నీతి అనే దానికి ఎప్పుడు కూడా దేవునికి మరి సంతోషకరంగా ఉంటుంది. ఎలాగని మనం ఇద్దరు వర్ధిల్లుతున్నారని చూస్తాం. మూడవదిగా చూద్దామా? మూడవదిగా మనం గమనించినట్లయితే రండి, సామెతల్లోనే 28వ అధ్యాయము 25వ వచనం. సామెత 28:25. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ప్రియులారా, ఎవరు వర్ధిల్లుతారంటండి? దేవుని యందు నమ్మకం ఉంచాలి. మనకి ఎంతసేపు మనుషుల మీద నమ్మకం. మనిషి వస్తానన్నాడు కదా, తప్పక వస్తాడని. మనిషి ఇస్తానన్నాడు కదా, తప్పకుండా ఇస్తాడు అని 10 సార్లు తిరుగుతాం. ఎప్పుడైతే 10 సార్లు తిరుగుతాం ఏమవుతామంటే ఆటోమేటిక్గా మనం ఆ మనిషికి లోకు అయిపోతాం, ఆ మనుషులకి మనం బానిసలం అయిపోతాం. తీరా వెళ్ళేసరికి బ్రదర్ అందలేదండి అంటాడు. అప్పుడే ఏమంటాడ? నీకు ఇద్దామని ఉంది కానీ నాకు అందలేదు అంటాడు. ఆ లోపల అన్నీ ఉంటాయి, వాస్తవంగా డబ్బు ఉంది, కానీ ఇవ్వటానికి మనసు ఉండదు. ఎందుకంటే మన నమ్మకం ఎవరిపై పెట్టాం? మనిషి మీద ఆనుకున్నాం మనం.
కానీ అందుకొరకే ఇర్మియాలో అంటాడు కదా, నిజముగా శరీరులను ఆశ్రయించి నరుల మీద యెహోవా మీద నుండి హృదయం తొలగించుకునేవాడు, నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయం తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. అంటే విశ్వాసులంగా దేవుని బిడ్డలంగా మనం వర్ధిల్లాలంటే ఎవరి మీద నమ్మకం ఉంచాలండి? దేవుని మీదే. దేవుని మీదే. ఇక్కడ వ్రాయబడింది కదా ఏమని, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. అలాగన బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం ఎవరు నమ్మాడు? శారాను నమ్మాడా? శారా మాట నమ్మని ఒకసారి అన్నాడు దేవుడు. కానీ అబ్రహాము యొక్క నమ్మకం శారా మీద కాదు, లేక ఇస్సాకు మీద కూడా కాదు, లోతు మీద అసలే కాదు, తండ్రి అయిన దేవుని మీద అబ్రహాము విశ్వాసం నమ్మకం ఉంచి. అందుకొరకే అబ్రహాము యెహోవాను నమ్మేను. ఏమైందా నమ్మకం? అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడింది. మన నమ్మకమే నీతి అవుతుందండి. నీతి ఏం చేస్తుంది? మరణము నుండి రక్షించును అనే మాట సామెతల్లో. కనుక మరి మనం ముగ్గురుని చూస్తాం. ఎవరు వర్ధిల్లుతారు? మొదటిగా యథార్థవంతుడు, ద అప్రైట్ పీపుల్ వర్ధిల్లుతారు. తర్వాత రెండవది నీతిమంతులు వర్ధిల్లినట్లుగా చూస్తున్నాం. మూడవది దేవుని మీద నమ్మకం ఉంచేవారు. అయితే నాలుగవదిగా చూద్దాం రండి. నాలుగవది గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేది. మన మార్గము యుక్త మార్గంలో లేక మరి వర్ధిల్లే మార్గంలో చక్కగా ఉండాలంటే ఏం చేయాలంటండి? ధర్మశాస్త్ర గ్రంథమును బోధించుటలో తప్పిపోకూడదు, అలాగే దాని ప్రకారంగా ధ్యానించి దివారాత్రము ధ్యానించి మనం ఎప్పుడైతే ప్రభు చేతికి మనం అప్పగించుకుంటామో, అదే మనకు తెలుసు. కీర్తన 1:2 ఏం రాయబడుతుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు వాక్యం ఎక్కడ ధ్యానిస్తాం మనం? దివారాత్రులు ఏం చేస్తాం? ఈ రోజులు ఏం చేస్తున్నారు అందరూ? దివారాత్రులు ఎవడి చేతిలో చూసినా ఈ అరచేతి అంత ఫోన్ ఉంది. నేను బస్సు ఎక్కినప్పుడు బస్సులో చూస్తా, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్. ట్రైన్ ఎక్కితే ప్రతి ఒక్కరి దగ్గర ఫోను. ఫ్లైట్ ఎక్కినా అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర ఫోను. అసలు ఈ ఫోన్లన్నీ అసలు ఏమవుతున్నాయి? ఇన్ని ఫోన్లు ఉండటం ద్వారా మనిషి ఏమవుతున్నాడు? అనారోగ్యమైపోతున్నాడు, అనారోగ్యవంతుడైపోతున్నాడు. అంతే. పిల్లలకు కూడా ఫోన్ అలవాటు చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా వారికి మెంటలు వచ్చేస్తున్నాయి, వారి కళ్ళు అన్నీ అనారోగ్యాలు అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ నాడు పెద్దవాళ్ళకు కూడా ఫోన్ చూడక తప్పట్లేదు. కదిలినా మెదిలినా ఒక్క సౌండ్ పీప్ అని వచ్చింది అనుకో, వెంటనే ఫోన్ ఏ మెసేజ్ వచ్చిందో చూస్తారు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితము దేవుని వాక్యం మీద ఉండి దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించినట్లయితే మనం ఏమవుతామంట? మన మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటాం. ఇదే మాట ఒక తండ్రి ఒక కుమారుడికి చెప్పారు. ఎవరో చెప్పండి? ఆయన దావీదు తన కుమారుడైన సొలొమోనుకి తన మరణ కాలం మంది ఏం చెప్తాడు? అయ్యా, నేను లోకులందరూ పోవలసిన మార్గం వెళుతున్నాను, అయితే నువ్వేం చేయాలి? నీవు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నీవు నమ్మకముగా నడిచిన ఎడల నీవు వర్ధిల్లుతావు. నీ మార్గం చక్క చేసుకుంటావు. జాగ్రత్తగా ఉండిన ఎడల ఆయన కట్టడలను నువ్వు ఆచరించిన ఎడల అని చెప్తాడు 1 రాజులు 2వ అధ్యాయంలో. కనుక ప్రియులారా, నాలుగవదిగా మనం ఎవరిని చూస్తున్నామంటే, ఎవరైతే వాక్యం ధ్యానించేవాళ్ళు వారు తప్పకుండా వర్ధిల్లుతారు. చివరిగా 5వ చూద్దారండి. 122వ కీర్తన 6వ వచనం. 122:6. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎంత మంచి మాట! అందరికి ఇష్టమైన మాట కదా ఇది. ఎందుకని పిల్లారా, ఇక్కడ యెరూషలేము అంటే దేవుని మందిరం. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఏమవుతాం? ఎప్పటికీ కూడా మనము ఎప్పటికీ అన్యాయముగా మనం పోము. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే వర్ధిల్లే వారం ఉంటాం. అందుకొరకు ఇక్కడ ఈ కీర్తనాకారుడు అన్నాడు, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నిన్ను ప్రేమించువారు. పిల్లారా, అసలు మనం దేన్ని ప్రేమించాలి? దేన్ని ప్రేమించాలంటే మొదటగా ఏం చెప్తున్నాడు దేవుడు?
దేవుడని యెహోవాను ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. తర్వాత ఆయన మందిరాన్ని ప్రేమించాలి. తర్వాత మనము ఆయన యొక్క ఆజ్ఞలను ప్రేమించాలి. ఎప్పుడైతే ఇలాగ ప్రేమిస్తామో తప్పకుండా మన మార్గము వర్ధిల్ల చేసుకో. ఆయన మందిరాన్ని ప్రేమించాలి. యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. నిజంగా మనమే ప్రేమించకపోతే యెరూషలేము అన్యాయం జరుగుద్దా, లేక మనకి అన్యాయం జరుగుద్దా? ఏమండి? మనకే కానీ మనం అనుకుంటాం. మనం ఏమనుకుంటామంటే మనం వెళ్ళకపోతే మందిరం జరగదు, లేక పరిచర్య జరగదు అనుకుంటాం. కానీ పొరపాటు. కాబట్టి ఇక్కడ ఈ భక్తుడైన దావీదు స్పష్టంగా వ్రాసాడు, యెరూషలేము అనే మందిరాన్ని ప్రేమిస్తే మనము వర్ధిల్లుతామంట. 5వదిగా చెప్పండి. ఇప్పుడు ఎవరు వర్ధిల్లుతారు? 1 యథార్థవంతులు వర్ధిల్లెదరు. 2వది నీతిమంతులు వర్ధిల్లెదరు. 3వది యెహోవా మీద నమ్మకం ఉంచేవారు వర్ధిల్లెదరు. 4వది దేవుని వాక్యమును ధ్యానించేవారు వర్ధిల్లుతారు. 5వది దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఆ రీతిగా మనం మరి ప్రేమిస్తున్నామో లేదో, మనం ఎలా ఉన్నామో మనం వర్ధిల్లుతున్నామా లేదా, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనం మరి పరీక్ష చేసుకొని, మరి మనం చదివినట్టు 1 కొరింథీ 11:28 ప్రకారం, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను నన్ను నేనే పరీక్ష చేసుకోవాలి. ఎవరిని పరీక్షించే హక్కు అధికారం నాకు లేదు. నన్ను నేనే పరీక్ష చేసుకుంటే దేవుడు నా లోపాలని నాకు చూపిస్తాడు. అప్పుడు నేను ఒప్పుకొని నేను యథార్థముగా ఉన్నట్లయితే అప్పుడు బలలో పాలు పొందగలను. అలాగే అందరికీ ఈ ఒక వాక్యం వర్ధిల్లుతుంది. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.